గాయ్స్ విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ. నన్ను చాలామంది 11th బైపార్ట్ సెటిల్మెంట్ క్లర్క్ గ్రాస్ శాలరీ ఎలా క్యాల్కులేట్ చేయాలో అడిగారు నా ప్రీవియస్ వీడియో కమెంట్స్లో. సో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11th బైపార్ట్ సెటిల్మెంట్ నవంబర్ 11th సైన్ అయింది. సో అంతకుముందు మనకి 10th బైపార్ట్ సెటిల్మెంట్లో బేసిక్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మీరు చాట్ నేను క్లియర్గా చూపిస్తాను. 10th బైపార్ట్ సెటిల్మెంట్ బ్లూ కలర్లో ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే బ్లూ కలర్లో క్లరికల్స్ దాంట్లో 10th బైపార్ట్ సెటిల్మెంట్ లిస్ట్ ఉంది. అందులో ఇక్కడ మనకి 13,075 థర్డ్ వన్ ఓల్డ్ బేసిక్, దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ అనమాట. ఈ 11,765 12,420 ఏంటంటే ఇది మనకి కొన్ని పాతకాలంలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో క్లర్క్స్ని తీసుకునేవాళ్ళు. అప్పట్లో మనకి గ్రాడ్యుయేషన్ పే అనే కాన్సెప్ట్ లేదు. సో స్టార్టింగ్ 11,765 ఉండేది. గ్రాడ్యుయేషన్ పే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్సే మినిమం క్వాలిఫికేషన్ చేశారనమాట. సో అప్పుడు వాళ్ళు 2 ఇంక్రిమెంట్స్ యాడ్ చేశారు గ్రాడ్యుయేషన్ పేలో. సో 11,765 అండ్ 12,420 అనేది 655 యాడ్ చేయడం వల్ల మనకి 13,075 నుంచే స్టార్ట్ అవుతూ వచ్చింది గ్రాడ్యుయేషన్ పే యాడ్ చేసిన తర్వాత. సో అందరికీ కూడా మినిమం బేసిక్ 13,075 ఉంటుంది. ఇప్పుడు 11th బైపార్ట్మెంట్ సెటిల్మెంట్లో చూసినట్టయితే 13,075 అంటే థర్డ్ది చూపిస్తున్నాను. ఈక్వలెంట్లో 11th బైపార్ట్లో ఎంత అయింది? థర్డ్ది రెడ్లో చూస్తే 19,900 అయింది. అంటే ఈ ఓల్డ్ బేసిక్ నుంచి 11th బైపార్ట్ సెటిల్మెంట్లో 19,900 ఎలా అయిందో నేను క్లియర్గా మీకు క్యాల్కులేషన్ చూపిస్తాను. అంతకంటే ముందు మీ దాంట్లో క్యాల్కులేషన్స్ ఎలా చేయాలో అంటే మీ బేసిక్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఒకరిది 15,360 ఉండొచ్చు, 16,175 ఉండొచ్చు, 17,155 ఉండొచ్చు. అలా మీ 10th బైపార్ట్ సెటిల్మెంట్ బేసిక్ తీసుకోండి. మీకు 11th బైపార్ట్ సెటిల్మెంట్లో బేసిక్ ఎలా వచ్చిందో నేను చెప్తాను. సో క్యాల్కులేషన్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఎలా కొత్త బేసిక్ పే ఎలా వస్తుంది 11th బైపార్ట్మెంట్ సెటిల్మెంట్లో. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇంకా డౌట్ ఉంటే నేను చాలా క్లియర్గా ఇప్పుడు కూడా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 13,075 19,900 ఎలా అయిందో చూడండి. ఇప్పుడు ఇది 13,075 19,900 11th బైపార్ట్ సెటిల్మెంట్ బేసిక్, ఓల్డ్ బేసిక్, న్యూ బేసిక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. 13,075 ప్లస్ డిఏ మర్జర్ ప్లస్ 2.5% లోడ్ ఫ్యాక్టర్. సో 13,075 ప్లస్ 47.8% అప్పుడు డిఏ ఎప్పుడు నవంబర్ 2017లో ప్లస్ 2.5% లోడ్ ఫ్యాక్టర్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూపిస్తున్నాను. మీ బేసిక్స్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను 13,075 10th బైపార్ట్ సెటిల్మెంట్లో స్టార్టింగ్ బేసిక్ శాలరీ నేను ఇక్కడ ఇచ్చాను ప్లస్ 46.9% డిఏ. ఇది 13,075 ఇంటూ 1.469. ఇక 2.5% లోడ్ ఫ్యాక్టర్ అంటే 2.5/100 ఈజ్ ఈక్వల్ టు 0.025 ఇంటూ 13,075 ఇంటూ 1.46. ఇక్కడ 13,075 నేను స్టార్టింగ్ బేసిక్. మీకు కాదు అనుకుంటే ఇక్కడ మీ బేసిక్స్ చూసుకోండి. 1454 లేకపోతే 15,360 16,175 ఆ ప్రకారం తీసుకుని ఇక్కడ బేసిక్స్ యాడ్ చేసుకోండి. మీ బేసిక్స్ ఈ 13,075 ప్లేస్లో మీ బేసిక్ 15,360 అయితే 15,360, 16,175 అయితే 16,175, 18,135 అయితే 18,135 వేసుకోండి. అప్పుడు ఇంటూ 1.475 ప్లస్ ఇదంతా క్యాల్కులేషన్ చేస్తే మీకు న్యూ బేసిక్ వస్తుంది. అర్థమైందిగా? అదే 11th బైపార్ట్ సెటిల్మెంట్ బేసిక్. సో ఆ విధంగా మీరు ఏది తీసుకున్నా నేను చెప్పిన క్యాల్కులేషన్స్ తోటి మీకు రెడ్ వన్నీ వచ్చేస్తాయి. అంటే బ్లూ ఉన్నవన్నీ నేను క్యాల్కులేట్ చేసిన మెథడ్ ప్రకారం చేస్తే మీకు రెడ్లో 11th బైపార్ట్ సెటిల్మెంట్ బేసిక్స్ వచ్చేస్తాయి. సో అర్థమైంది కదా మీకు? దీని కాన్సెప్ట్ యూజ్ చేసి మనకి 11th బైపార్ట్ సెటిల్మెంట్ బేసిక్ వస్తుంది. కానీ మనకి గ్రాస్ శాలరీ క్యాల్కులేట్ చేయాలి. అందరు ఈగర్గా ఉన్నారు గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, మాకు ఎంత వస్తుంది అని. సో 11th బైపార్ట్ సెటిల్మెంట్ నేను చూపించిన ఫార్ములాలో క్యాల్కులేట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ క్యాల్కులేషన్స్ ఫర్ ద గ్రాస్ పే.
ఇప్పుడు 17,900 యాక్చువల్లీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 11th బైపార్ట్ సెటిల్మెంట్లో 17,900 స్టార్టింగ్. కానీ నేను ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పాను, గ్రాడ్యుయేషన్ పే. సో ఆ 2 గ్రాడ్యుయేషన్ పే ఇంక్రిమెంట్స్ అయిన తర్వాత అంటే 1,000 అయిన తర్వాత స్టార్టింగ్ మనకి 19,900. కొత్తగా ఒక క్లర్క్ జాయిన్ అయితే అతని బేసిక్ 19,900 ఉంటుంది. సో ఆ 19,900 నేను ఇక్కడికి వేసాను బేసిక్ అని చెప్పి. అర్థమైంది కదా అందరికీ? ఇప్పుడు ఈ బేసిక్ నుంచి గ్రాస్ పే ఎలా క్యాల్కులేట్ చేస్తాం? ఒక బేసిక్ నుంచి గ్రాస్ పే క్యాల్కులేట్ చేయాలంటే వీ హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లైక్ డిఏ ఆన్ బేసిక్ పే, బీపీ అంటే బేసిక్ పే, స్పెషల్ అలవెన్స్ ఆన్ బేసిక్ పే, డిఏ ఆన్ స్పెషల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఏ ఆన్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. సో బేసిక్ ఈస్ 19,900. క్యాల్కులేషన్స్ మీకు చాలా క్లియర్గా చూపించాను, చూసుకోండి ఒక్కసారి. సో బేసిక్ ఇక్కడ బేసిక్ ఎంత? 19,900. సో స్పెషల్ అలవెన్స్ ఆన్ బీపీ 16.4% ఈజ్ అ స్పెషల్ అలవెన్స్. స్పెషల్ అలవెన్స్ 16.4% క్యాల్కులేట్ చేశారు 11th బైపార్ట్ సెటిల్మెంట్లో. దట్ ఈస్ 16.5% ఆఫ్ 19,900. ఇక్కడ నేను ఎందుకు 19,900 వేసాను? బికాస్ న్యూ బేసిక్ 11th బైపార్ట్ సెటిల్మెంట్ బేసిక్ నాకు 19,900 వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఎంత వస్తే మీరు అంత వేయాలి. సపోజ్ ఒకరికి 24,590 వచ్చింది కొత్త బేసిక్, అప్పుడు 16.4% ఆఫ్ 24,590 వేయాలి. అలాగా మీ కొత్త బేసిక్స్ అంటే 11th బైపార్ట్ సెటిల్మెంట్లో ఏ బేసిక్ వచ్చిందో ఆ బేసిక్కి పర్సంటేజ్ కట్టుకోవాలి. నెక్స్ట్ డిఏ ఆన్ బేసిక్ పే. డిఏ ఎంత ఇచ్చాడు మనకి 11th బైపార్ట్ సెటిల్మెంట్లో? 23.8%. ఆఫ్టర్ మర్జింగ్ ఆల్ 23.8% ఆఫ్ ఈ బేసిక్ 19,900. నెక్స్ట్ డిఏ ఆన్ స్పెషల్ అలవెన్స్. ఇక్కడ 3,263.6 ఎలా వచ్చింది? పైన మనకు స్పెషల్ అలవెన్స్ ఆన్ బేసిక్ పే ఇవ్వండి, పైన ఫస్ట్ వన్ చూసారా 3,263 అయింది, అదే నేను థర్డ్ దాంట్లో వేసాను అనమాట. అలాగే మీకు స్పెషల్ అలవెన్స్ ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ వేసుకుని క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 600, 600 రూపీస్ ఇక్కడ వేయాలి. డిఏ ఆన్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈస్ 23.8% ఆఫ్ 600. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిఏ ఆన్ స్పెషల్ అలవెన్స్ ఇచ్చాడు, డిఏ ఆన్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చాడు. దట్ ఈస్ 142. హెచ్ఆర్ఏ అంటే హౌసింగ్ రెంట్ అలవెన్స్. హౌసింగ్ రెంట్ అలవెన్స్ ఇది వరకట క్లాస్ ఏ, క్లాస్ బి అలా ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా అన్నిటికీ 10.25% ఇస్తున్నాడు ఆన్ బేసిక్ ఇచ్చి క్యాల్కులేట్ చేశారు. సో ఇవన్నీ యాడ్ చేస్తే 19,900 ఉన్న నా బేసిక్ 31,459 రూపాయలు అయింది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. అర్థమైంది కదా ఇవన్నీ ఎట్లా వచ్చినాయో? 19,900 ఈజ్ అ బేసిక్, స్పెషల్ అలవెన్స్ ఇందాక చూపించాను క్యాల్కులేషన్స్, అలాగే మీ బేసిక్స్ కొత్త బేసిక్స్ దాని క్యాల్కులేషన్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. మనకి 31,459 ఈజ్ అ గ్రాస్ శాలరీ. ఓకే, ఇట్స్ అ గ్రాస్ శాలరీ, బట్ దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఇప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ తెలుసు, దట్ ఈస్ SWOB స్పెషల్ పే ఒకటి ఉంది. ఇది వరకు మనకి 820 వచ్చేది, ఇప్పుడు అది 1250 అయింది. సో ఇది కూడా మనము శాలరీలో యాడ్ చేసుకోవాలి. సో సమ్ అరౌండ్ 1,200, 1,300 అనేది మీకు వేరియేషన్ అంటే ఇంక్రిమెంట్ ఉంది. హెడ్ క్యాషియర్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఎవరెవరైతే హెడ్ క్యాషియర్ చేశారో ఇన్నాళ్ళు 1,280 వచ్చేది, ఇప్పుడు ఇంకా ఇంక్రిమెంట్ అయ్యి 1,940 అయింది. సో ఇంకొక టేబుల్ చూపిస్తాను మీకు, ఇదిగోండి. అంటే ఫస్ట్ 3 years 1,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 2017లో జాయిన్ అయితే 2018కి బేసిక్ ఎంత అవుతుంది? 17,900 కదా, 1,000 ఇంక్రిమెంట్ అయితే 18,900 అవుతుంది. 2021లో 19,900 అవుతుంది. 3 years అయిపోయిన తర్వాత 1,230 పెరుగుతుంది బేసిక్లో ఎవ్రీ ఇయర్, అట్లా అనమాట. ఈ చార్ట్ ప్రకారం పెరుగుతుంది. ఇన్నాళ్ళు 8 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు అది 9 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అయింది. అంటే ఏంటో కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఈ చార్ట్ చూసారు కదా మీరు, ఇందులో టాప్ మోస్ట్ మనం వెళ్ళినట్టయితే 18th వన్ చూస్తున్నారు, 3270 ఉంది. 3270 అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనకు 1990 వరకు వచ్చేస్తున్నాం కదా. 21st నుంచి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ అంటారు. అంటే 8 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఉండేది. అంటే 42,020 అనేది బేసిక్. దానికి ఎడిషనల్గా యాడ్ చేసి
ఇప్పుడు కొత్త బేసిక్ ఎంత అవుతుంది? ఇదివరకు 63,840 కదా, 65,830 అవుతుంది అది. అంటే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత, అంటే సీనియర్ క్లర్క్స్ ఉంటారు కదా, వాళ్ళకి హైయెస్ట్ బేసిక్ వచ్చిన తర్వాత ఒక లెవెల్కి ఇంకా ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాగ్నేషన్. ఒక మూమెంట్లో ఆగిపోతుంది. దాన్ని ఇంకొకటి యాడ్ చేశాడు. 9 స్టాగ్నేషన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇట్ ఈస్ 9 స్టాగ్నేషన్స్. ఇవన్నీ మనకి స్పెషల్. అండ్ ఇక్కడ 42nd పాయింట్ చూసినట్టయితే యాన్యువల్ మెడికల్ ఎయిడ్ 2,355 అయింది. ఇదివరకు 2,200 ఉండేది, 2,355 అనేది. అంటే ఏకంగా 155 రూపాయలు పెంచేశాడు మెడికల్ ఎయిడ్. ఏం చేసుకోవాలో కూడా ఆ 155 రూపాయలకి అర్థం కావట్లేదు. అంత ఎక్కువ అంటే కష్టం కదా. ఓకే, ఫైనల్గా మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది జనరల్ అందరూ స్టార్టింగ్ బేసిక్సే చూపిస్తారు. అంటే 13,075 క్యాల్కులేషనే చూపిస్తున్నారు అందరూ అంటున్నారు. 19,900 స్టార్టింగే చూపిస్తున్నారు. వేరే ఏదైనా ఎగ్జాంపుల్ చూపించండి అని. సో నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐ విల్ షో యూ. 20,095 ఓల్డ్ బేసిక్ 11th బైపార్ట్ సెటిల్మెంట్లో ఓల్డ్ బేసిక్ అనమాట. అది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. 11th వన్ అనమాట. 11th వన్ చూస్తున్నారా? 20,095 అనేది దాని క్యాల్కులేషన్స్ ఇక్కడ చూపించాను నేను. ఎలా వచ్చింది 30,000 అంటే 30,530 ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేస్తే అలా వస్తుంది. దానిది గ్రాస్ ఫైనల్గా ఎంత వచ్చింది? 47,781. ఓకేనా? ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇది క్యాల్కులేషన్స్ అన్నీ చూపించేశాను. నా పరంగా నేనైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద 11th బైపార్ట్ సెటిల్మెంట్. నేను వి బ్యాంకర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఓకే వీ విల్ గెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో సమానంగా వస్తుందని ఐ ఎక్స్పెక్టెడ్. అసలు వాళ్ళకి మనకి అసలు సంబంధం లేదు. క్లరికల్ స్టాండర్డ్, ఆఫీసర్ స్టాండర్డ్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి వాళ్ళకి మనకి. సో ఆఫీసర్స్ వాళ్ళకి అంత వస్తుంది, మనకి ఎందుకు ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళకి రావట్లేదు. క్లరికల్స్ అయితే దారుణంగా థర్డ్ స్కేల్ వాళ్ళకి వచ్చే శాలరీస్ వస్తున్నాయి. స్టిల్ వై దే ఆర్ సపోర్టింగ్ బీపీఎస్ అనేది నాకు అర్థం కాలేదు. బై గాడ్స్ గ్రేస్ ఓన్లీ సెంట్రల్ పే కమిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. బికాజ్ ఈ 600, 500 రెంట్ అలవెన్స్ 2,000 హెచ్ఆర్ఏ అంటే అసలు అది ఏ మూలకు వస్తుంది? ఎవరిస్తున్నారండి రెంట్ 2,000కి? సిటీస్లో ఎంత స్ట్రగుల్ అవుతుంది అసలు మనకి. ఆ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మళ్ళీ మెడికల్ ఎయిడ్ 155 రూపీస్ పెంచారంటే ఏం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు నిజంగా. ఏమో దేవుడికే తెలియాలి ఇంకా. అండ్ ఈ దివాళీ సందర్భంగా నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఓకే, మీకు ఫ్యామిలీస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోవచ్చు. నేను కోరుకునేది ఒకటే, ప్లీజ్ ఇఫ్ యూ మేక్ పాసిబుల్ ఎవరికన్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం సాయం చేయండి. లైక్ ఒక ట్యూషన్ ఫీజు ఎవరైనా లేనో వాళ్ళకి 1,500. కోవిడ్ టైం చాలామందికి శాలరీస్ రావట్లేదు. సో చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ అని, కుక్కలకి పాపం తిండి ఉండట్లేదు, మీరు వదిలేసిన అన్నం కానీ ఏదో ఒకటి పెట్టండి. ట్యూషన్ ఫీజు కట్టండి. బాగా చదువుకునే పిల్లల్ని చూడండి, ట్యూషన్ ఫీజు కట్టండి, 1,500 కట్టండి. నిజంగా అన్నదానం లేనోళ్ళకి చేసే గుడ్లకు కూడా దానం ఇవ్వండి. 1,500, 1,000 రూపాయలు. ఇట్స్ మీన్ సో మచ్ తెలుసా. చాలా పుణ్యం మీకే. దేవుడు ఏదో ఒకటి మనం చేసిన మంచి మనకి రిటర్న్ వస్తుంది. సో గైస్ ప్లీజ్ డూ ఇట్. క్లాస్ పీకెన్ అని అనుకోకండి. ప్లీజ్ డూ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.